వైఎస్ జగన్ సర్కారుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు అప్పుల పాలయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా నాతవరం మండలం మొలగపూడి గ్రామంలో మాట్లాడారు. స్వలాభం కోసం వైఎస్ జగన్ బీజేపీకి సరెండర్ అయ్యారని ఆరోపించారు. మద్యపానం నిషేధం చేయకుండా ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఏపీలో పెద్ద లిక్కర్ మాఫియా జరుగుతుందన్నారు. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు, వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు? ఈ రోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్ళీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు. చదువుకున్నా కూడా, డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి, చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళకు కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేది. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు